ఇప్పుడు మా అబ్బాయి అందంగా ఉన్నాడు, 6 feet 6 అడుగులు ఉన్నాడు. నేనేమంటాను, ఫ్యాషన్ ఇండస్ట్రీ వెళ్ళు, మోడల్ అవ్వ అంటున్నాను. ఇప్పుడు అదే ఇంకో ఇంట్లో కొద్దిగా మీడియం హైట్, మీడియం థింగ్ ఉన్నాడు, బట్ ఫ్యాషన్లోనే వెళ్ళాలనుకుంటున్నాడు. ఏంటి దేంట్లో అడుగు పెట్టాలనేది ఎలా డిఫరెన్షియేషన్ అవుతుంది? అది మీరు చెప్తారా, లేకపోతే మేము వెతుక్కోవాలా, ఆన్లైనా, చాట్‌జీపీటీని అడగాలా, అసలు ఏంటి అది? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీరు ఒక వ్యక్తిని చూసి డాక్టర్ అని ఎలా చెప్పగలుగుతున్నారు, లేదా ఒక వ్యక్తిని చూసి ఈయన ఇంజనీర్ అని ఎలా చెప్పగలుగుతున్నారు, లేదా ఒక వ్యక్తిని చూసి లాయర్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? వీళ్ళందరికీ అంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ కోడ్ చేసేటప్పుడు కూడా ఫ్యాషన్ డిజైనర్. సూపర్. ఈ విధంగా ఫ్యాషన్ డిజైనర్లో లైఫ్ ఉందా అన్న క్వశ్చన్కి ఆన్సర్ అంటే ప్రతి వ్యక్తిత్వానికి ఈ వ్యక్తిత్వం గురించి మీకు చూడంగానే తెలియజేసేటోడు ఫ్యాషన్ డిజైనర్. సో ఫ్యాషన్ డిజైన్ అనేది పిల్లోడు పుట్టినప్పటి నుంచి లాస్ట్ కి ఈ మధ్య కాలంలో షష్టి పూర్తుల్లో కూడా కావాల్సిన ఫ్యాషన్ ని 60 years తర్వాత కూడా వాడుతున్నారండి. అది ఫ్యాషన్ డిజైన్. సో ఇల్లు ఉన్నా లేకున్నా అద్దె ఇంట్లో ఉండొచ్చు, మీకు తిండి ఉన్నా లేకున్నా సంపంగ నూనె మీసాలు పూసుకొని తిరగొచ్చు, కానీ మీరు చెప్తుంది నిజమా కాదా అని చెప్పేది మీరు వేసుకునే ఫ్యాషన్, పాటించే ఫ్యాషన్ ఉంటే ఇన్ని అబద్ధాలు చెప్పినా కూడా అది నిజంగా కనిపిస్తుంది, అది లేకుంటే ఇన్ని నిజాలు ఉన్నా కూడా అది అబద్ధంగా కనిపిస్తుంది. అంత పెద్ద ఫ్యూచర్ ఫ్యాషన్ అనుకుంది. అర్థమైంది సార్, మార్కెట్ అంత ఉంది అంటారు. ఎస్ అండి, కరెక్ట్.